కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో దారుణం జరిగింది. కన్న కొడుకును తండ్రి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉన్న వంశీకృష్ణ చెడు అలవాట్లకు అలవాటు పడి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసగా మారి మానసిక స్థితి సరిగా లేక తల్లిదండ్రులను వేధిస్తూ ఉండటంతో భరించలేని తండ్రి కొడుకును కట్టతో కొట్టడంతో కుమారుడు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. బెంగళూరులో ఇటీవల BCA డిగ్రీ పూర్తి చేసి ఇంటికి వచ్చిన వంశీకృష్ణ లోన్ యాప్ ద్వారా అప్పులు చేయడంతో 40,000 వరకు లోన్ అప్పులు తల్లిదండ్రులు చెల్లించారు. అయితే లోన్ యాప్ వారు ఫోన్ చేసి ₹1,00,000 అప్పు కట్టాలని వంశీకృష్ణకు ఫోన్ చేయడంతో మానసిక ఒత్తిడికి గురైన వంశీకృష్ణ తల్లిదండ్రులను వేధించడం పెరిగింది. దీనితో తట్టుకోలేని తండ్రి కట్టెతో కుమారునిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకగానొక కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొన్నది. కుమారుని వేధింపులు భరించలేక దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపమల్ల గ్రామంలోని BC కాలనీలో లీలావతి అని చెప్పేసి మేకల లీలావతి ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొడుకు వంశీకృష్ణ BCA చేసి ఈ సంవత్సరము జనవరిలో ఇంటికి వచ్చినాడు. అతను మానసిక పరిస్థితి సరిగా లేక ఇంట్లో అందరినీ కొట్టడము, తిట్టడము, అదేవిధంగా ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టడము, ఇట్లా రోజు బాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఇతను ఇలానే ఉంటే రోజు ఇంకా వీళ్ళని ఏదో ఒకటి చేస్తాడనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న పికాసి కట్టె తీసుకొని ఇంట్లో పడుకొని ఉన్నటువంటి ఈ వంశీకృష్ణ తలపైన, కుడి కణత పైన కట్టెతో బలంగా కొట్టడంతో రక్తగాయాలై అక్కడే చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ లీలావతి ఈ వంశీకృష్ణ తల్లి ఫిర్యాదు ఇవ్వడంతో హత్య కేసుగా నమోదు చేసి వసుంధరావు పైన ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.